రాజ్యాంగ రక్షణ యాత్ర పేరుతో ఏప్రిల్ 2వ తేదీన అలంపూర్ కేంద్రంగా గద్వాల జిల్లా ప్రారంభమైన అలంపూర్, గద్వాల, మహబూబ్నగర్, బిజినపల్లి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, దేవరకొండ, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి, ఇల్లెందు, తెగులపల్లి, మహబూబాదు, నెలకొందూరు, తొర్రూరు, వర్ధనపేట, వరంగల్, హన్మకొండ, హుస్నాబాద్ ఈ ప్రాంతాన్ని పట్టులేపుతూ రాజ్యాంగం యొక్క రక్షణ ఆవశ్యకత ఏంటిదో వివరిస్తూ అందరి సంఘీభావంతో మేము బయలుదేరడం జరిగింది. ఇలాంటి యాత్రకు పోరాటాల గడ్డ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి కరీంనగర్ జిల్లా కమిటీకి, రాష్ట్ర నాయకత్వానికి, మద్దతుతో వచ్చినటువంటి ప్రజా సంఘాలకు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉద్యమ నాయకులందరూ కూడా పేరు పైన ప్రతి ఒక్కరికి పేరు పైన జైలు తెలియజేస్తా ఉన్నాం. మాలమాలనగానే ఇది ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థ, మాలల అస్తిత్వం కోసం పనిచేసే సంస్థ. వీళ్లకు ఈ ప్రోగ్రాం ఏంటని చెప్పి చాలామంది ముందు మాట్లాడకపోయినా వెనక మాట్లాడుకున్నట్టు చాలామంది ఉన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన కుటుంబం గురించి, తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే ఈరోజు మన భవిష్యత్తు ఎట్లుండదో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అంబేద్కర్ గారు సుదీర్ఘకాలంగా తన ఉద్యమాన్ని నిర్మించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి తన పిల్లలు కోల్పోయి ఈ జాతి భవిష్యత్తు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం అని చెప్పి గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. రాజ్యాంగంలో ప్రధానంగా ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంగా ఈ రాజ్యాంగం మనల్ని అభివర్ణించింది. ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 340, 341, 342 ప్రకారం ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం వచ్చింది. ఆర్టికల్ 17 ప్రకారం అర్ధరాత్రం అమానుషం అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడే స్వేచ్ఛను కల్పించింది. ఆర్టికల్ 21 ప్రకారం ఎవరైనా కూడా ఈ దేశంలో ఎక్కడైనా నిరభ్యంతరంగా జీవించవచ్చని చెప్పి జీవించే హక్కును కల్పించింది. ఆర్టికల్ 20 ప్రకారం లౌకికత్వం అంటే ఏ మతమైనా స్వేచ్ఛగా మత స్వేచ్ఛను కల్పించినటువంటి రాజ్యాంగం. అంటే ఇన్ని రకాల హక్కులు ఇచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఓటు హక్కుగా కల్పించినటువంటి పరిస్థితి ఈ రాజ్యాంగం. ఇంత గొప్ప అవకాశాన్ని ఈ పౌరులకు ఇచ్చినప్పుడు మనం ఎవరికింత బానిసగా ఉండాల్సిన అవసరం లేదనేది మనకు తెలిసిన విషయమే. కానీ అది ఒప్పుకొని కొన్ని మనవాద సంస్థలు, పార్టీలు, వ్యక్తులు, శక్తులు ఈరోజు అంబేద్కర్ రాసింది కాబట్టి ఈ రాజ్యాంగం మాకు వద్దు అని చెప్పి అవాకులు చవాకులు పేలుతా ఉన్నాం. ఇదేదో రాజకీయ ఉపన్యాసం కాదు, ఇదేదో రాజకీయ యాత్ర కాదు, ఇంకోటి కాదు. గత దశాబ్ద కాలంగా 10 ఏళ్లుగా మనం చూస్తున్నాం. మీడియా ద్వారా కావచ్చు, పేపర్లు కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు. ఈ దళితులు ఎక్కడ ఉన్నా కూడా వారిని చంపడం, నరికివేయడం, మానభంగాలు చేయడం, ఇంకా రకంగా ఇతర చిత్రహింసలు చేయడం అనేది మన కళ్ళ ముందు చాలా వస్తున్నాం. గత 10 ఏళ్ళుగా చాలా అత్యంత క్రూరంగా మంచినీళ్ళు ఆయన మా నీళ్ళు రాత్ర అని చెప్పి మహిళలు వ్యవస్థ చేసుకుంటేటువంటి సమాజం ఈ మనవాదం. ఈరోజు దొంగతనం చెప్పి పోలీసులపై కంప్లైంట్ అయితే వాళ్ళ భార్య భర్తను వ్యవస్థ చేసి పోలీసుల ముందే, సాక్షాత్తు పోలీసుల ముందే వ్యవస్థ చేసినటువంటి సమాజంలో పెళ్లి ఊరేగింపులో గుర్ర ఎక్కినని చెప్పి నరికేసినటువంటి సమాజం ఇది పరిపాలన. మొన్న మణిపూర్లో గిరిజన మహిళ ఎంత అసభ్యకరమైన ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారి దిగ్బాలకు గురి చేసింది. వ్యవస్థ చేసి తన మర్మంగా మీద కొట్టుకుంటూ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి రోజుకు 100 జరుగుతూ ఉన్నాయి. ఆవాసం తిందని చెప్పి ఆహారపు ఆంక్షలు పెట్టి ఈరోజు దళితుల్ని, మైనార్టీని మొత్తం కూడా చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ నేను ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ఈ 10 ఏళ్ళుగా మనకు జరుగుతున్నటువంటి అంశాలు ఇవి. కేవలం ఈ దళితుల మీద ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, ఈ రిజర్వేషన్ కులాల మీద ఎందుకు ఇట్లా దాడులు జరుగుతున్నాయి, మిగతా కులాలు ఎందుకు జరగట్లేదు అంటే ఇది ఒక కుట్రపూర్త వాతావరణం, హిడెన్ ఎజెండా ఉంది. ఈ దేశంలో వీళ్ళని అభద్రతా భావాలు గురి చేస్తే
ఈ దేశంలో వాళ్ళు ఏదైతే చట్టాలు వాళ్ళు కాపాడుతున్నాయో ఈ దేశంలో వాళ్ళు ఏదైతే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి రాజ్యాంగంలో కల్పించిన హక్కులున్నాయో ఆ హక్కుల్ని తీసేయాలి, ఆ హక్కుల్ని కొల్లగొట్టాలి. వాళ్ళ హక్కులు కొల్లగొట్టాలంటే వీళ్ళు ఫస్ట్ బలహీనం చేయాలి. ఈ రకమైనటువంటి ఎజెండాతోటి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ప్రతి చోట ఈ రకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని సూచనప్రాయంగా ఖండిస్తున్నాం కానీ దాని లోతులు తెలుసుకోలేకపోతున్నాం. చిన్నగా వాళ్ళు దాడులు చేస్తుంటే ఎక్కడికి వచ్చినాయంటే 400 సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పిన పరిస్థితి వచ్చింది. రాజ్యాంగాన్ని సాగిస్తామని అక్కడికి వచ్చింది. అసలు రాజ్యాంగానికి అంబేద్కర్ సంబంధం అక్కడికి వచ్చింది. అసలు రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదని చెప్పిన అక్కడికి వచ్చింది. సాక్షాత్తు బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళ నాయకత్వాలు కూడా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తాను కూడా ప్రధానమంత్రి మోడీ గారు కనీసం ఉన్నటువంటి పరిస్థితి. ఇక కూడా మనం ఇందులో కూర్చొని మన పచ్చని మనం పెట్టుకుంటా మన సమస్యలు మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే మన మూలమైనటువంటి రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రమాదం భవిష్యత్తులో ఉంది. రాజ్యాంగాన్ని మారిస్తే ఎటువంటి పరిస్థితి అంటే ఎంతమంది చెప్పినా రిజర్వేషన్ల ద్వారా మనం చట్టసభ పోయేటువంటి అవకాశం కోల్పోతాం. గతంలో భూమి లేదా నగదు లేదా బంగారం ఉన్న వాళ్ళకి ఓటక్కు అనేది ఏదైతే ఉందో ఆడి నుంచి పోయి మళ్ళా అక్కడి నుంచి ఏదైతే ఓటక్కు వచ్చిందో మళ్ళీ ఆ ఓటక్కు కోల్పోయి కనీసం ఓటు వేసే పరిస్థితి కాదు కదా. కనీసం ఎలక్షన్లు కూడా ఉంటాయో ఉండో అనే ప్రశ్న ఈరోజు దాపురించున్నారు. మళ్ళా రాజకీయ వ్యవస్థ ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశం అంటే భారతదేశంలో కలిసి మొదలుపెడితే మళ్ళా భవిష్యత్తులో రాజ్యాంగం తీసేస్తే రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుంది. ఒక కులం వారే ఉంటాం, ఒక మతం వారే ఉంటాం అని చెప్పి